నమస్కారం. మనం సంఖ్యలని నెంబర్స్ని చేతి మీద రాసుకుంటే మనకి పని అవుతుందా అనే దాని మీద తెలుసుకుందాం. అసలు నెంబర్స్ని అసలు చేతి మీద ఎందుకు రాసుకోవాలి అనే దాని మీద మనం ఒకసారి మాట్లాడుకుంటే అసలు అంటే ఇప్పుడు మీరు చూడండి, మనం ఎప్పుడు కూడా ఒక ఫ్రీక్వెన్సీ గురించి మనం వినే ఉంటాం. వైబ్రేషన్ గురించి మీరు వినే ఉంటారు. చాలామంది ఎక్కువగా విన్న మాట మాత్రం వేవ్ లెంత్. యాజ్ అ న్యూమరాలజిస్ట్ నేను ఫిజిక్స్ని, యాజ్ అ సైన్స్ స్టూడెంట్ ఫిజిక్స్ని చాలా గట్టిగా నమ్ముతాను. నేను అనుకుంటాను ఫిజిక్స్ ఈజ్ ద అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ. అంటే ఆధ్యాత్మికానికి అనే నాణానికి రెండో వైపు ఫిజిక్స్ అని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకు అనంటే ఏదైనా ఇక్కడ ఈ సందర్భంలో మీరు చిన్నప్పుడు మనం ఫిజిక్స్ నేర్చుకునేటప్పుడు ఒక రైలు 100 కిలోమీటర్ల స్పీడ్తో ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తే ఎంత సమయంలో చేరుకుంటుంది అని చెప్పి మన క్వశ్చన్ ఉంటుంది కదా. అంటే నిర్దిష్టంగా ఆ ఫార్ములాని కనుక మనం యూజ్ చేస్తే కనుక దాని ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. ఆ ఫార్ములా ప్రకారంగానే జరుగుతూ ఉంటుంది అనేది ఖచ్చితంగా మనం నమ్మాలి. అలాగే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ రియాక్షన్ అనేది, అంటే మనం ఏ పని చేస్తామో దానికి తగ్గ రియాక్షన్ ఉంటుంది అనేది కూడా మనం చదివే విని ఉంటాం, చాలామందికి గుర్తుండే ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసేది ఏంటి అని అంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నెంబర్స్ చేతి మీద రాసుకుంటే పని అవుతుందా అన్న దానికి మనం గట్టిగా నమ్మాలి ఆ విషయాన్ని అంటే కనుక మనం వేవ్ లెంత్ గురించి మాట్లాడుకోవాలి. మీరు ఎప్పుడైనా కూడా బలానా వాళ్ళు నాకు ఫోన్ చేస్తే బాగుండు అని అనుకున్నప్పుడు ఆ ఫోన్ ఇలా తీసుకోగానే పర్టికులర్గా ఎవరైతే మీకు ఫోన్ చేయాలనుకున్నారో వాళ్ళే కాల్ చేస్తూ ఉంటారు. అరే నేను ఇప్పుడే నీ గురించే అనుకుంటున్నాను అని చెప్పి మనం సందర్భం ఉంటుందన్నమాట. ఇప్పుడే నీకే ఫోన్ చేయాలనుకుంటున్నాను, ఫోన్ తీస్తున్నాను, నువ్వే చేస్తావు. లేదు అంటే కనుక ఒకళ్ళు ఎవరి గురించి అన్నా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు వస్తూ ఉంటారు. 100 ఏళ్ళు 100 ఏళ్ళ ఆయుష్ నీకు, నీ గురించే మాట్లాడుకుంటున్నాం, నువ్వు వచ్చేసావు అని చెప్పి మనం అంటూ ఉంటాం అనమాట. అంటే ఆ వేవ్ లెంత్ అనేది సేమ్గా ఉన్నప్పుడు, సేమ్ ఫ్రీక్వెన్సీలో కనుక అది పయనిస్తున్నప్పుడు ఆ పని జరుగుతుంది అనేది మనం నమ్మాలి అన్నమాట. అలాగే వైబ్రేషన్ అనేది, అంటే ఆ వైబ్రేషన్ అని అంటే మనం ఆ స్థాయికి వెళ్ళినప్పుడు తప్పకుండా మనం అది చేరుకోగలుగుతాము అనేది నమ్మాలి. మరి వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషను ఇవన్నీ కలగాలి అని అంటే, ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉండాలి అని అంటే కనుక ఫస్ట్ మనకి కావాల్సింది నమ్మకం. అవునా? యూ షుడ్ బిలీవ్ ఇన్ వాట్ యు డూ. అంటే మీరేదో నెంబర్ రాసేసుకుంటాను, నాకు పని అవ్వాలి కాబట్టి అయితా ఉందో చూద్దాం, ట్రై చేద్దాం అని అనుకుంటే కొంతమందికి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఏముందిలే దీంట్లో, ఈ నెంబర్లోనే అంతా ఉందా అని అనుకుంటే కనుక అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎప్పుడైనా కూడా మీరు నెంబర్ రాసుకునేటప్పుడు అత్యంత నమ్మకంతో, ఎస్ వాళ్ళు చెప్పారు కదా మనం రాసుకుందాం, రాసుకుంటే పోయేదేముంది, ఒక పెన్ మీద జస్ట్ రాసుకోవడమే కదా అని అనుకోకుండా, లేదు రాసుకుంటే ఖచ్చితంగా పని అవుతుంది అని నేను అనుకుంటున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నెంబర్స్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని కనుక మీరు రాసుకుంటే తప్పకుండా ఆ పని అవుతుంది అని గట్టిగా నమ్మండి. మరి ఎందుకు, హౌ? నమ్మకం ఉంటే ఈ ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, వేవ్ లెంత్ మనకి అనుగుణంగా పనిచేస్తాయా, ఎందుకు పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి అనే దాని మీద ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకు పనిచేస్తాయి అని అంటే కనుక, నమ్మకంతో ఆ నెంబర్ రాసుకున్నప్పుడు ఆ నెంబర్ వల్ల మనకి సేమ్ ఫ్రీక్వెన్సీలో వేవ్ లెంత్ కలిసి అదే వైబ్రేషన్లో మనం అనుసంధానం అవుతాం కాబట్టి మనకి పని అవుతుంది అనేది గట్టిగా నమ్మండి. అలాగే ఎలా అవుతుంది అనేది దానికి కూడా ఇదే సేమ్ ఆన్సర్. అంటే వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ మన నమ్మకంతో పాటు సేమ్ సమానంగా వాటికి అనుగుణంగా వెళ్తాం కాబట్టి పని అవుతుంది. మరి చేతి మీద నెంబర్ రాసుకుంటే ఏమవుతుంది అంటే, బలానా నెంబర్ రాసుకుంటే నెక్స్ట్ టైం నేను చెప్తాను ఏ నెంబర్స్ రాసుకుంటే ఎందుకు అవుతుంది పని అనేది ఖచ్చితంగా చెప్తాను. బలానా నెంబర్ రాసుకుంటే గనక నాకు ఈ పని అవుతుంది. ఎలా అవుతుంది అంటే, మీరు చూస్తే గనక రేడియో ఛానల్స్ ఉంటాయి కదా, మరి ఆ ఛానల్ని కరెక్ట్గా
అదే నెంబర్తో మనం ట్యూన్ చేసుకుంటే కనుక, ఆ ఛానల్ కావాలి అని జస్ట్ మనం ప్రెస్ చేస్తే కనుక దానికి సంబంధించింది ట్యూన్ అయిపోతూ ఉంటుంది, మనకి వినిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఆ నెంబర్తో ఆ ఫ్రీక్వెన్సీని ట్యూన్ అవుతున్నాము అంటే ఈ నెంబర్తో ఈ ఫ్రీక్వెన్సీని మనం ట్యూన్ చేసుకుంటున్నాము అని నమ్మండి. వెన్ వీఆర్ ట్యూనింగ్ అవర్ సెల్ఫ్ with the help of the numbers the same frequency, ఆ నెంబర్లో ఉన్న ఏ ఫ్రీక్వెన్సీకి అయితే మనం వెళ్ళాలనుకుంటున్నామో, ఏ ఫ్రీక్వెన్సీని మనం రిసీవ్ చేయాలనుకుంటున్నామో, ఏ వైబ్రేషన్ని మనం అందుకోవాలనుకుంటున్నామో దాన్నే అందుకుంటాము అని గట్టిగా నమ్మండి. ఎందుకంటే మీరు ఈటీవీ నెంబర్ 5 ఛానల్లో వస్తుందంటే నెంబర్ 5లోనే వస్తుంది. లేదు నేను 6 ప్రెస్ చేస్తే అసలు ఎందుకు రాదో చూస్తాను అంటే రాదు, అవునా కదా. సో తప్పకుండా ఆ నెంబర్ని నమ్మండి, ఆ ట్యూన్ అయ్యే విధానాన్ని కూడా నమ్మండి. మరి నెంబర్స్ రాసుకుంటే మరి ఎలా రాసుకోవాలి, ఎలా రిసీవ్ అవుతాయి సిగ్నల్స్ అని అంటే కనుక, మీరు ఒకవేళ రైట్ హ్యాండెడ్ పర్సన్ అయితే కనుక రైట్ హ్యాండ్తో మీరు రాస్తున్నారు, మీరు కుడి చేతి వాటం ఉన్నవాళ్ళు అని అనుకుంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ మీద ఆ నెంబర్ రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే కనుక మీ రిసీవింగ్ సిగ్నల్స్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి కాబట్టి. అట్లాగే మీరు ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్తో రాసి ఉంటే కనుక, మీరు ఎడం చేతి వాటమైన వాళ్ళు అయి ఉంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఎడం చేతి వాటం ఉన్న వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది, చాలా కోపం ఉంటుంది, చాలా మొండితనం కూడా ఉంటుంది అనమాట. ఏది ఉన్నా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్తో కనుక మీరు రాస్తూ ఉంటే కనుక మీది రైట్ హ్యాండ్ అంతే, రైట్ సైడ్ అంతా కూడా సిగ్నలింగ్ రిసీవింగ్ సిగ్నల్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు రైట్ హ్యాండ్ మీద రాసుకోవాలి అప్పుడు. అండ్ మీరు ఇంకొకటి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ నెంబర్స్తో మనం వీఆర్ కనెక్టింగ్ విత్ ద యూనివర్స్. ఓకే, యూనివర్స్లో చాలా ఉంది తెలుసుకోవడానికి, తెలియజెప్పడానికి, మనం నేర్చుకోవడానికి, మనకి ఇవ్వడానికి యూనివర్స్ దగ్గర చాలా ఉందన్నమాట. మరి ఆ విశ్వం దగ్గర మనం అడిగింది లేదా? ఖచ్చితంగా ఉంది. అయితే మనకి ఏం కావాలి అనేది విశ్వానికి తెలుసు కాబట్టి మనకి ఇస్తూ ఉంటుంది. అలానే మన కర్మకి అనుకూలంగా ఇవ్వాలి అని అంటే మనం నెంబర్స్ రాసుకునేటప్పుడు వాడి డబ్బు నాకు వచ్చేయాలనో, లేకపోతే లాటరీలో నేను చాలా సంపాదించాలనో ఇలాంటివి కాకుండా, అయినా నేను కష్టపడుతున్నాను, నేను ఇంకా కష్టపడతాను, కానీ నాకు కష్టపడిన దానికి సరైన ఫలితాన్ని ఇవ్వు స్వామి. అంటే మీరు ఒక 70%కి ఎగ్జామ్ రాశారనుకోండి, బాగా రాశారు, యాక్చువల్గా అయితే 80 రావాలి, మినిమం 70 రావాలి అని అనుకుంటాం. బాగా చక్కగా కరెక్షన్ చేసి మీకు నిజంగానే 80% వచ్చిందనుకో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు. అలానే మీరు కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని ఇవ్వు స్వామి అని చెప్పి తప్పకుండా అడగచ్చు యూనివర్స్ని. అంతేగాని మీరు రోడ్డు మీద వెళ్ళండి, ₹1,00,00,000 బ్యాగ్ దొరుకుతుందని మాత్రం నేను చెప్పాను. ఓకే, సో మనం యూనివర్స్ని మనం కనెక్ట్ అవుతున్నాం అనమాట. ఎలా? ఇవి మూడింటిని చక్కగా యూజ్ చేసుకొని, ఈ నెంబర్స్ని యూజ్ చేసుకొని కనెక్ట్ అవుతున్నాం. ఇప్పుడు చెప్పండి, నెంబర్స్ వల్ల పని అవుతుందా అవదా? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, న్యూమరాలజీలో నేను ఎవరికి ఫస్ట్ టైం క్లాస్ చెప్పినా కూడా ఒక్క మాట చెప్తాను, అదేంటి అని అంటే గాడ్ స్పీక్స్ విత్ ద నెంబర్స్. గుర్తుపెట్టుకోండి, అది నిజం. సంఖ్యల మీదే మనదంతా కూడా నడుస్తుంది. నువ్వు ఎన్నాళ్ళు పూజ చేయాలి? ఇది 41 days మండలం చేయాలి. ఏమేమి చదవాలి? స్వామివారి అష్టోత్తరం చదవాలి, లేదా సిద్ధమంగళ స్తోత్రం 11 సార్లు చదవాలి. మీ నెంబర్ ఏమిటండి? మిమ్మల్ని ఎట్లా రీచ్ అవ్వాలి? మీ ఇంటి నెంబర్ ఏమిటండి? మీ పిన్ కోడ్ ఏంటండి? ఇదంతా కూడా నెంబర్స్ మీదే ఉంది. టోటల్గా నెంబర్స్ మీద మనం ఆధారపడి ఉన్నాం ఈరోజు. కాబట్టి ఆధారపడ్డాము అని అంటే భగవంతుడిని మనకి సాకారంగా ఆయనని అంతగా అసలు డైరెక్ట్గా చూడగలిగేంత అదృష్టం మనకైతే లేదు. కాబట్టి నెంబర్ల రూపంతో ఆయనతో మాట్లాడుతూ, అలాగే నెంబర్స్లోనే ఆయనను చూసుకునే విధానమే మనం సంఖ్యాశాస్త్రంలో నేర్చుకుంటున్నాం. అలాగే ఈ నెంబర్స్ వల్ల మనకేం పని అవుతుంది అనేది కూడా ముందు ఇంకా తెలుసుకుందాం. కాబట్టి చేతి మీదే నెంబర్ రాసుకుంటే అయిపోతుందా అన్నదానికి మీకు ఇప్పటికీ అర్థమయ్యే ఉంటుంది. మీ నమ్మకమే మిమ్మల్ని నడిపిస్తుంది. ఉంటాను, మీ శ్రవంతి.